రామ్ పోతినేని టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ హీరో. అతని అందం, యాక్టింగ్, డాన్సులు ఇలా ప్రతి దాంట్లోనే రామ్ కు టాలెంట్ ఉంది. కానీ అన్ని ఉన్నా సరైన స్టోరీ కలెక్షన్ తెలియక కెరీర్ మొదటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇక రామ్ ఆఖరిగా బ్లాక్ బస్టర్ అందుకున్నది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. ఇక ఇస్మార్ట్ శంకర్ తో ఆఖరి హిట్ ఆయనకి. ఆ సినిమా తర్వాత రామ్ చాలానే సినిమాలు చేశారు, కానీ అవేమీ అతనికి హిట్ అందించలేదు. ఇస్మార్ట్ శంకర్ చేసిన తర్వాత రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఒకదాని మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. సరైన కథలు ఎంపిక చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం వల్ల తన ప్రైమ్ టైం మొత్తాన్ని రామ్ వేస్ట్ చేసుకున్నారని ఆయన ఫ్యాన్స్ అయితే తెగ బాధపడిపోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాము ఆ క్రేజ్ ను కాపాడుకోవాలని అదే మాస్ సినిమాలపై ఫోకస్ చేయడంతో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చాడు. ఇక దీంతో రూట్ మార్చాల్సిందేనని డిసైడ్ అయ్యి తనకు బాగా సూట్ అయ్యే లవర్ బాయ్ గెటప్ లోకి వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమానైతే చేస్తున్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి మహేష్ బాబు ఈ సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు.